హాయ్ వియర్స్, వెల్కమ్ టు మిస్సెస్ రేణు విలేజ్ వైఫ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు కాబూలి శనగలు మసాలా కూర ఎలా ఉండాలో చూద్దామండి. దానికోసం కాబూలి శనగలు ఓవర్నైట్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి. అలాగే కుక్కర్లోని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని 3 విజిల్స్ ఉడకబెట్టుకున్నాను. అది వండడానికి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటీలు, కొత్తిమీర తీసుకున్నానండి. అలాగే కొంచెం మిక్సీ కూడా తీసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటీలు, కొత్తిమీర, సాజీరా, లవంగాలు వేసి మిక్సీ పెట్టుకున్నాను. గసగసాలు అన్నీ వేసి అలాగే కొమ్ము శనగలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటీలు అన్నీ వేపియాలండి బాగాను. అవి బాగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి వేపియాలి. అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసి నూనె అంతా తేలినంత వరకు వేపాలండి. అది బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా గుండా అవి కూడా వేసి కలిపి వేపియాలి. అవి వేపేస్తే ఇలాగ మొత్తం ఆయిల్తో అంత తేరి ఇలా వస్తుందండి. అప్పుడు మనం బాగా వేగిన తర్వాత కాబూలి శనగలు వేసేయాలి. అవి కూడా బాగా కలిపి ఇవి గ్రేవీలో దీనిలో వేపాలండి బాగాను. గ్రేవీ అంతా ఇచ్చేసినంత వరకు, అది పట్టిసినంత వరకు. ఆ తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్లో ఒక లోటర్ నీళ్ళు వేసుకుంటే చాలు. ఆల్రెడీ ముందు అన్నీ ఉడికిపోయాయి కాబట్టి మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు ఉంటే వేసుకుంటే సరిపోతుంది దించే ముందు. నేను ఆల్రెడీ ముందు కొత్తిమీర వేసాను కాబట్టి ఇప్పుడు కరివేపాకు వేసానండి. అది బాగా ఉడికి దగ్గరికి అయిన తర్వాత దించేసుకుంటే అంతేనండి. టేస్టీ మసాలా కాబూలి శనగల కూర రెడీ అయిపోతుంది. అలాగే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్